హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. మన ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ అయిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 20 నిమిషాల్లో బన్ దోశ తయారు చేసుకోవచ్చు. ఈ బన్ దోశ ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది. దీనిలోకి టేస్టీగా కొబ్బరి చట్నీ కూడా తయారు చేసుకుందాము. అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ బొంబాయి రవ్వ తీసుకోవాలి, ముప్పావు బౌల్ పెరుగు తీసుకోవాలి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే రవ్వ తీసుకున్న బౌల్లో పావు బౌలు వాటర్ వేసుకోవాలి. బొంబాయి రవ్వ పెరుగుని నీళ్ళతో బాగా కలిసే వరకు బాగా కలుపుకుని 10 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి. ఈలోపు ఎండుమిర్చితో కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకుని చిన్న బౌల్ పల్లీలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక చిన్న బౌల్ పుట్నాలు వేసుకుని అది ఫ్రై అయ్యాక 5-6 వెల్లుల్లి రేఖలు వేసుకుని 6-7 ఎండుమిర్చి వేసుకుని అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా చింతపండు వేసుకుని అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోవాలి. వీటిని బాగా చల్లారనివ్వాలి. ఒక బౌల్ పచ్చి కొబ్బరి తీసుకుని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. దాన్ని మెత్తగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ను ఒక బౌల్లో తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వాటిని కూడా మిక్సీలో వేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుని కొబ్బరి మెత్తగా చేసుకున్నాం కదా, దానిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు మాత్రం ఒకేసారిగా పెద్ద మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. దానికి తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, పొట్టుమినపప్పు, ఆవాలు వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక తాలింపును చట్నీలో వేసుకోవాలి. అంతే, ఎర్రగా ఉండే కొబ్బరి చట్నీ తయారయ్యింది. ఇప్పుడు 10 నిమిషాలు నానిన పిండిని పెద్ద మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో వేయడానికి తాలింపును రెడీ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని జస్ట్ అవి ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత పిండిలో వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. పది నిమిషాలు నానిన తర్వాత తాలింపు వేసుకునే గిన్నెలో ఆయిల్ వేసుకుని 2 గరిటెల పిండి వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని దోశను ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి బన్ దోశను మెల్లిగా గరిటెతో తిప్పుకోవాలి. వెనుక వైపు కూడా బాగా గోల్డ్ కలర్ రానివ్వాలి. బన్ దోశ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత గరిటెతో తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మనం కొన్ని బన్ దోశలను వేసుకుందాము. చూడండి, బన్ దోశలు ఎంత కలర్ఫుల్గా స్పాంజీగా మెత్తగా సేమ్ బన్నుల్లాగా వచ్చాయి కదా. దీనిని చేత్తో విరిచి కొబ్బరి చట్నీతో పెట్టుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది.